ఈ వీడియోలో మనం కాజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ చూద్దాం. బిజినెస్ సైకిల్స్ ఎందుకు ఏర్పడతాయి? ఎకానమీ ఎప్పుడు కూడా ఒకే రకంగా గ్రోత్లో ఉండొచ్చు కదా, లేకపోతే అసలు ఇబ్బంది ఏం లేకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉండొచ్చు కదా. అసలు ఈ సైకిల్స్ అనేది ఎందుకు మనకి ఫామ్ అవుతాయి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం కదా. సో మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి మనం చెప్పుకున్నాము ఫ్రీ మార్కెట్ ఎకానమీ, అంటే వేర్ ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విల్ బి డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్. మనం 4th చాప్టర్లో చెప్పుకున్నాం. డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా ప్రైసెస్ ఎక్కడైతే నిర్ణయించబడుతున్నాయో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దాన్ని మనం లెజర్ ఫేర్ ఎకానమీ ఆర్ ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటాం. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీలోనే బిజినెస్ సైకిల్స్ అక్కర్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయట. అది మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము. క్లోజ్డ్ ఎకానమీలో ఎందుకు జరగవు? క్లోజ్డ్ ఎకానమీస్ ఫ్రీ, కానీ క్లోజ్డ్ ఎకానమీస్ లో కూడా, అంటే సోషలిస్ట్ ఎకానమీస్ లో కూడా మనకి బిజినెస్ సైకిల్స్ ఎందుకు ఏర్పడవు అనేది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో జనరల్గా ఫ్రీ మార్కెట్ ఎకానమీలోనే బిజినెస్ సైకిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దేనికోసం చూద్దాం. సో కాజెస్ ఒకటొకటి చూద్దాం మనం. అందులో ఫస్ట్ కాజ్ ఏమని చెప్తున్నాడు? ఇంటర్నల్ కాజెస్ అండ్ ఎక్స్టర్నల్ కాజెస్ రెండు రకాలుగా చెప్తున్నాడు నాన్న. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు చెప్తున్నాడు. మళ్ళీ దాంట్లో మళ్ళీ మనకి ఇంకొన్ని కాజెస్ చెప్తున్నాడు. సో ఇంటర్నల్ ఆర్ ఎండోజీనియస్ అని కూడా అంటాం నాన్న. ఎక్స్టర్నల్ ఆర్ ఎక్సోజీనియస్. ఇంటర్నల్ కాజెస్ ని ఎండోజీనియస్ అని కూడా అంటాము, ఎక్స్టర్నల్ కాజెస్ ని ఎక్సోజీనియస్ అంటాం. బేసికలీ ఆల్రెడీ ఇంటర్నల్ ఎకానమీస్, ఎక్స్టర్నల్ ఎకానమీస్, ఈ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అవి చూసింటారు. ఒక ఆర్గనైజేషన్ కి ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఏంటి అవి చూసింటారు. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఎండోజీనియస్, ఎక్సోజీనియస్, రైట్? టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాగో మనకి కరెస్పాండెన్స్ రిపోర్టింగ్ లో కూడా రైట్ మనకి టెర్మినాలజీ, వొకాబులరీ బిల్డింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సరే, ఎండోజీనియస్, ఎక్సోజీనియస్. సో ఇంటర్నల్ దేనికి ఇంటర్నల్? ఒక ఎకానమీ అంటే ఏంటి? కంట్రీ. ఒక కంట్రీలో ఇంటర్నల్ కాజెస్ వల్ల బిజినెస్ సైకిల్స్ ఎలా ఫామ్ అవుతాయి. ఒక కంట్రీకి ఎక్స్టర్నల్, అంటే ఆ కంట్రీ సంబంధం ఏం లేదు, కంట్రీ బయట జరిగే సిచ్యువేషన్, అంటే ఎకానమీకి సంబంధం లేని విషయాల వల్ల బిజినెస్ సైకిల్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలాగా క్రియేట్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం చూద్దాం మనం. సో ఇంటర్నల్ కాజెస్ లో ఫస్ట్ ది ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఎఫెక్టివ్ డిమాండ్. ఫ్లక్చుయేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్. ఫ్లక్చుయేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్. సో ఎఫెక్టివ్ డిమాండ్ లో ఫ్లక్చుయేషన్ అట. సో అసలు ఎఫెక్టివ్ డిమాండ్ ఏంటి? ఎఫెక్టివ్ డిమాండ్ లో ఫ్లక్చుయేషన్ వల్ల మనకి ఎకానమీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. మనం డిమాండ్ చాప్టర్ లో చెప్పుకున్నాము. డిమాండ్ అని చెప్పాలి అంటే 5 ఫీచర్స్ చెప్పుకున్నాం. ఎబిలిటీ టు పే, విల్లింగ్నెస్ టు పే, రైట్? అలాగే పర్చేసింగ్ పవర్ ఎట్ పర్టికులర్ ప్రైస్ ఎట్ పర్టికులర్ టైం, రైట్? ఈ 5టికి కూడా ఆన్సర్ ఎస్ అంటే మాత్రమే మనం దాన్ని డిమాండ్ గా తీసుకోవాలి అని చెప్పుకుంటే మనం డిమాండ్ చాప్టర్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. రైట్? ఒక క్లాస్ లో మీకు ఐఫోన్ ఎంతమందికి కావాలి అని అడిగితే అందరూ చేతులు ఎత్తారు. సో ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను ఆ స్కూల్ ఉన్న వీధి చివర షాప్ పెడితే నడిచిందా, నడవలేదా అని అడిగాను మీకు ఆ వీడియోలో. సో చేతులు ఎత్తినంత మాత్రాన దాన్ని అతన్ని మనం డిమాండ్ గా కౌంట్ చేయకూడదు. విల్లింగ్నెస్ టు పే, ఎబిలిటీ టు పే, పర్చేసింగ్ పవర్ ఇవన్నీ ఉంటే మాత్రం నువ్వు దాన్ని డిమాండ్ గా తీసుకోవాలి. దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. సో 5 క్వశ్చన్స్ కి కూడా టిక్ మార్క్ పెడితేనే దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. ఇక్కడ మనం మనకి మైక్రో ఎకనామిక్స్ లో, అంటే ఒక పర్టికులర్ గూడ్ యొక్క, ఒక పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ గురించి చూస్తున్నప్పుడు మనం అంటాము మనకి మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన ఒక ఎకానమీలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అన్నిటి యొక్క డిమాండ్ ని గురించి మనం సర్వే చేస్తుంటాం. ఓవరాల్ గా ఎకానమీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అన్నిటి యొక్క డిమాండ్ గురించి మనం సర్వే చేస్తుంటే దాన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటాం, రైట్? సో మనం ఫస్ట్ చాప్టర్ లో చూసింది ఏంటి? ఇండివిజువల్ డిమాండ్ కర్వ్, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్, రైట్? సో అది
అలా కాకుండా కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అన్నిటి యొక్క డిమాండ్ గురించి మనం అసెస్ చేస్తే దాన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటాం, రైట్. అగ్రిగేట్ డిమాండ్ ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్, అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సంబంధించిన డిమాండ్ ని అసెస్ చేస్తుంటే దాన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటాం. అండ్ దట్ అగ్రిగేట్ ఎఫెక్టివ్ డిమాండ్, పర్చేసింగ్ పవర్ ఇవన్నిటికి కూడా, రైట్. సో అగ్రిగేట్ ఎఫెక్టివ్ డిమాండ్. సో ఈ అగ్రిగేట్ ఎఫెక్టివ్ డిమాండ్ వల్ల మనకి బిజినెస్ సైకిల్స్, ఈ అగ్రిగేట్ ఎఫెక్టివ్ డిమాండ్ లో ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి ఉంటాయంట. ఎలాగో చూద్దాం మనం. సే ఇది అగ్రిగేట్ డిమాండ్, ఇది అగ్రిగేట్ సప్లై అనుకుందాం. ప్రెసెంట్ ఈక్విలిబ్రియం లెవెల్ ఇది అనుకుందాం. ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, అది ఏ షిఫ్ట్ అంటాం నాన్న? రైట్ వర్డ్ షిఫ్ట్, ఇంక్రీజ్. అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, డిమాండ్ పెరుగుతుంది అంటే జనాలు గూడ్స్ కొంటున్నారు లేకపోతే కొందాం అనుకుంటున్నారు. రైట్. అగ్రిగేట్ డిమాండ్ ఎలా పెరుగుతుంది? పెరగడానికి రీజన్స్ ఏంటి? ఒకటి, ఇన్కమ్స్ పెరుగు ఉండొచ్చు వాళ్ళది, రైట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే వాళ్ళకి ఇచ్చే ఫ్యాక్టరీ రిసీట్స్, వాళ్ళ ఇన్కమ్స్ పెరుగు ఉండొచ్చు. లేదా గవర్నమెంట్ తన యొక్క స్పెండింగ్ పెంచొచ్చు నాన్న. గవర్నమెంట్ రకరకాల సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఆ స్పెండింగ్, గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెంచింది అనుకోండి, ప్రజల చేతిలో డబ్బులు పెరుగుతుంది కదా, డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఆ డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినప్పుడు కూడా రైట్ అల్టిమేట్ గా జనాల చేతిలో డబ్బులు వచ్చాయి, ఏం చేస్తారు? స్పెండింగ్ చేస్తారు. అండ్ స్పెండింగ్ చేస్తారంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేస్తారంటే ఏంటి? డిమాండ్ పెరుగుతుంది. అంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెంచొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఉండొచ్చు. అంటే ఒక మన కంట్రీలో ఉండేటటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చి మన కంట్రీలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానివ్వండి. సో ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనుకోండి. ఇన్వెస్ట్మెంట్ పెరగడం అంటే ఏంటి నాన్న? ఇక్కడికి వచ్చి వాడు ఫ్యాక్టరీలు కడతాడు, రైట్. లేదా రోడ్ వేస్ ఏవో కన్స్ట్రక్ట్ చేస్తాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెంచుతున్నాడో, ఇన్వెస్ట్మెంట్ అల్టిమేట్ గా మన దేశంలో సిమెంట్ కొంటాడు, అంటే సిమెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది, సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి సిమెంట్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సిమెంట్ ప్రొడక్షన్ పెరిగితే సిమెంట్ ఇండస్ట్రీలో పెరిగే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రైట్. అంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా, ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల కూడా మనకి అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అన్న స్లోగా జాగ్రత్తగా కాస్త బుర్ర పెట్టి వినండి, రైట్. సో ఇన్వెస్ట్మెంట్ పెరిగి ఉండొచ్చు. సో అగ్రిగేట్ డిమాండ్ పెరగడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ పెరిగినట్లయితే ఇక్కడ ఇది ఏంటంటే మనకి ప్రైస్, ఇది క్వాంటిటీ. సో అగ్రిగేట్ డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో జనరల్ ప్రైస్ లెవెల్ ఏమవుతుంది? ఇది P0. జనరల్ ప్రైస్ లెవెల్ అంటే గూడ్స్ యొక్క ప్రైసెస్ ఏమవుతున్నాయి? సప్లై పెరగట్లా, సప్లై పెరగకుండా డిమాండ్ పెరిగేసరికి ఏమైంది? ప్రైస్ పెరిగింది. సో ఎప్పుడైతే ప్రైసెస్ పెరిగాయో దిస్ ఈజ్ ఇన్సెంటివ్ ఫర్ ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ ఫర్మ్. ఎక్కువ ప్రాఫిట్ సంపాదిద్దాం అనుకున్న ఫర్మ్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. ఈ పర్టికులర్ గూడ్ యొక్క ప్రైస్ పెరిగింది కానీ మార్కెట్ లో ఎక్కువ సప్లై లేదు. సో అందువల్ల మనం ఆ ప్రొడక్ట్ ని తయారు చేద్దాము అని చెప్పి రైట్ వెళ్ళి ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ని తయారు చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో మరి ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రొడక్షన్ పెరగాలి అంటే రైట్ వాళ్ళు అబ్రకదబ్రా అంటే పెరగదు కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. సరే ఎంటర్ప్రెన్యూర్ ఎలాగా ఉన్నాడు? ల్యాండ్, లేబర్. సో లేబర్ కి ఏమవుతుందన్నా? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, రైట్. సో ఎప్పుడైతే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉందో ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీని పెంచుతున్నారు. అంటే ఏమవుతుందన్నా? ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? జీడిపి ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ జీడిపి గ్రోత్ లో జీడిపి పెరుగుతుంది అంటే ఏంటి? జీడిపి గ్రోత్. సో జీడిపి గ్రోత్ అంటే మనకి ఏమని చెప్పుకున్నాం? మనకి బూమ్, రైట్. మనకి బిజినెస్ సైకిల్లో ఏదైతే మనం
ఎక్స్పాన్షన్ బూమ్ అని చెప్పుకుంటున్నాము, ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ తగ్గింది అనుకోండి, ప్రైసెస్ తగ్గుతాయి. రైట్, మనం ఏం చేసి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏం చేసాం, ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే రైట్ వర్డ్ షిఫ్ట్ అయితే ఏమవుతుందో చెప్తున్నాం. సో అగ్రిగేట్ డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, జనరల్ ప్రైస్ లెవెల్ పెరుగుతుంది. జనరల్ ప్రైస్ లెవెల్ పెరిగినప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ కి రైట్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. రైట్, సో నిన్నటిదాకా 10 రూపాయలకు అమ్ముతుంది, ఇవాళ 20 రూపాయలు పలుకుతుంది. ఏం చేస్తాడు, ప్రొడక్షన్ ఆపుకొని కూర్చుంటాడా? రైట్, లేకపోతే అసలు అమ్మడే మానేసి తలుపులేసి కూర్చుంటాడు. ఎక్కువ అమ్మడానికి ట్రై చేస్తాడు. సో ఎక్కువ అమ్మడానికి ట్రై చేసినప్పుడు వాడి దగ్గర ఉన్న సరుకు తొందరగా అయిపోతుంది. వీడు ఏమనుకుంటాడు, అయ్యో రేపు అమ్మడానికి లేదా మన దగ్గర సరుకు, రైట్ రేపు మన షాప్ దగ్గరకు వచ్చిన వాడికి సరుకు లేదని చెప్తే రైట్ మనం 10 మంది వచ్చి వెళ్ళిపోయారు నాన్న, మన దగ్గర స్టాక్ లేదు, అయ్యో ఆ 10 గూడ్స్ అమ్మితే వచ్చే ప్రాఫిట్ మిస్ అయిపోయానే అని చెప్పి బాధపడతారు కదా. అందుకని ఏం చేస్తాడు, వీడు హోల్సేలర్ దగ్గరికి ఆర్డర్ పెడతాడు, నాకు గూడ్స్ కావాలి అని. రైట్, హోల్సేలర్ దగ్గర కూడా రైట్ నిన్నటిదాకా రోజుకి 10 గూడ్స్ మూవ్ అయ్యేవి, ఇవాళ రోజుకి 20-30 గూడ్స్ మూవ్ అవుతుంటే వీడు కూడా ఏం చేస్తాడు, ముందుగానే వీడి దగ్గర ఒక 4 రోజుల సరుకు ఉంది హోల్సేలర్ దగ్గర, అయినా సరే స్టాక్ మూవ్మెంట్ పెరిగింది. రోజుకి 10 యూనిట్లు వెళ్ళే కాస్త 30-40 యూనిట్లు వెళ్తుండేసరికి రైట్ ఇంతకుముందు వాడి దగ్గర ఉన్న స్టాక్ క్లియర్ అవడానికి 1 మంత్ పట్టేది. కానీ ఈ రేటుతో కనుక స్టాక్ కనుక మూవ్ అయిపోతే 10 రోజుల్లోనే స్టాక్ అయిపోతుంది. అందుకని వీడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఆర్డర్ పెడతాడు. సో మ్యానుఫ్యాక్చరర్ కి ఈ విధంగా బోల్డ్ అంతమంది హోల్సేలర్స్ ఆర్డర్స్ పెట్టేసరికి ఏమవుతుంది, అయ్యో ఇప్పుడు మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్న రేట్తో ప్రొడ్యూస్ చేస్తే ఈ ఆర్డర్లు అన్నింటినీ ఫుల్ఫిల్ చేయలేము, రైట్ మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని హైర్ చేసుకోవాలి, లేదా ఇప్పుడున్న మన ప్లాంట్ కెపాసిటీ సరిపోదు, మన ప్లాంట్ కెపాసిటీని పెంచాలి. చూస్తాడు ప్రెసెంట్ ఒక షిఫ్ట్ లో పని చేస్తున్నాను, 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చేస్తాడు, అయినా సరే డిమాండ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తాడు, ఇంకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. సో అంటే ఆ విధంగా అగ్రిగేట్ డిమాండ్ ఏం చేస్తుంది, ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి, గ్రోత్ రేట్ పెరుగుతుంది. గ్రోత్ రేట్ పెరుగుతుందంటే ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్, అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే కనుక ఎక్స్పాన్షన్ స్టేజ్ అనేది ఉంటుంది. రివర్స్, ఒకవేళ రివర్స్ అయితే ఏమవుతుందో చూద్దాం. ఇది మనకి దిస్ లీడ్ టు ఎక్స్పాన్షన్. ఒకవేళ ఇది రికార్డెడ్ కనుక వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2x లోనో 1.5x లోనో పెట్టుకొని వినండి. ఎందుకంటే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను, దీంట్లో లింక్స్ ఎక్కువ, రైట్ మీకు అర్థం అవ్వాలి. మనకి బిట్ కనుక వస్తే దాన్ని ఏదో బండ పద్ధతిగా కాకుండా దీని వెనకాల ఈ లింక్స్ కనుక రైట్ మీకు అర్థమైతే బిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలరు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇదంతా కూడా మళ్ళీ మీకు సిఏ ఇంటర్లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ లో ఇంకొంచెం డెప్త్ గా డీల్ చేస్తున్నాను, రైట్ అందుకోసం మీకు కొంచెం స్లోగా చెప్తున్నాను. సో ఇది మనకి ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే సో అగ్రిగేట్ డిమాండ్ తగ్గేసరికి ప్రైసెస్ ఏమైనా జనరల్ ప్రైస్ లెవెల్ తగ్గింది, నిన్నటిదాకా 50 రూపాయలకు అమ్ముతుంది, ఇవాళ 20 రూపాయలు పలుకుతుంది, 25 రూపాయలు పలుకుతా ఉంది, రైట్ అంటే ఇప్పుడు ఎవడైతే ప్రొడ్యూస్ చేసేవాడైతే ఉన్నాడో వాడు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాడా, ప్రొడక్షన్ ని హాల్ట్ చేస్తాడా, ప్రొడక్షన్ ని హాల్ట్ చేస్తాడు అంటే ఆపుతాడు, హాల్ట్ అంటే ఆపడం, ప్రొడక్షన్ ని హాల్ట్ చేస్తాడు. ప్రొడక్షన్ అంటే ఇప్పటిదాకా 3 షిఫ్ట్లో పనిచేస్తున్నాడు, లేకపోతే 2 ఫ్యాక్టరీలో 3 షిఫ్ట్లు పనిచేస్తున్నాడు, అన్ని ఫ్యాక్టరీల్లోనూ ఒక 2 షిఫ్ట్లు తీసేస్తాడు, లేదా ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆపుతాడు. అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ లేబర్ వాళ్ళకి పని తగ్గినట్టేగా, లేదా ఇప్పటిదాకా 3 షిఫ్ట్లు చేస్తున్నాడు, ఇప్పుడు ఒక షిఫ్టే చేయిస్తాడు, అంటే ఒక 2 షిఫ్ట్లకు సంబంధించిన లేబర్ కి శాలరీ లేనట్టేగా. అంటే ఏమవుతుంది, నెమ్మదిగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతా ఉన్నాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ తగ్గిపోయాయి, రైట్ ఎప్పుడైతే ప్రైసెస్ ఆఫ్ ద గూడ్స్ తగ్గిపోయానా మన సేల్స్ వాల్యూ తగ్గిపోయింది. ఎప్పుడైతే సేల్స్ వాల్యూ తగ్గిపోయిందో నెట్ ప్రాఫిట్ ఏమవుతుందన్న, నెట్ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. సో ఈ నెట్ ప్రాఫిట్ ఎప్పుడైతే తగ్గుతుంది అనే అంచనా ఇన్వెస్టర్స్ కి ముందుగానే గమనించారో వీళ్ళు కంపెనీలో షేర్స్ పర్చేస్ చేస్తారా,
ఏ అనే కంపెనీ ఉంది, బి అనే కంపెనీ ఉంది. ఏ అనే కంపెనీలో రైట్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 20 రూపాయలు సంపాదిస్తున్నాడు. బి అనే కంపెనీలో 100 రూపాయలు పెట్టుబడి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు. నువ్వు ఏ కంపెనీలో పెట్టుబడి పెడతానంటావు? ఏ కంపెనీ స్టాక్స్ కొంటానంటావు? ఏ. ఎందుకంటే 100 రూపాయలకి 20 రూపాయలు సంపాదిస్తాడు. అదే బి అయితే కనుక 100కి 10 రూపాయలు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైసెస్ పెరిగిపోయాయో, మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ యొక్క ప్రైసెస్ పడిపోతున్నాయో, ఆటోమేటిక్గా నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో నెట్ ప్రాఫిట్ తగ్గుతున్నప్పుడు ఆ కంపెనీ, అంటే ఇప్పుడు ఇది ఏ అనుకున్నాం, ఏ కంపెనీలో ఉన్న షేర్స్ పర్చేస్ చేశాడు అని ఒకడు, రైట్? ఏ కంపెనీలో షేర్స్ పర్చేస్ చేసిన సమ్ ఎక్స్ అనే పర్సన్ ఆ కంపెనీలో షేర్స్ ఉంచుకుంటాడా, అమ్మేస్తాడా? పాలిచ్చాను కావాలని ఆలోచించాడు. నిన్నటిదాకా అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువ ఉంది, జనరల్ ప్రైస్ లెవెల్ ఎక్కువ ఉంది, రైట్? కాబట్టి మనం 20 రూపాయలకు తయారు చేసి 50 రూపాయలకి అమ్మేస్తున్నాం, కాబట్టి ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంది. ఈ ఆపర్చునిటీ ఐడెంటిఫై చేసి ఏ అనే కంపెనీ గూడ్స్ బాగా డిమాండ్ పెరిగింది, మార్కెట్లో పెద్దగా తయారు చేసేవాడు లేడు, అందుకని నేను ఏ కంపెనీలో షేర్స్ పర్చేస్ చేస్తానని చెప్పి పర్చేస్ చేశాడు. ఎందుకంటే ప్రాఫిటబిలిటీ ఎక్కువ కనబడుతుంది, షేర్స్ పర్చేస్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఆ పర్టికులర్ గూడ్ ప్రైసెస్ పడిపోతున్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సప్లైర్స్ పెరిగిపోయారు, ఈవెన్ ఇంపోర్ట్స్ కూడా పెరిగిపోయాయి. సో ఒకనొక టైంలో మనకి పల్స్ ఆక్సిమీటర్ కానివ్వండి, థర్మామీటర్ కానివ్వండి, రైట్? ఒక పల్స్ ఆక్సిమీటర్ 4000, ఒక డిజిటల్ థర్మామీటర్ 5000, శానిటైజర్ 1/2 లీటర్ రేట్ 500 రూపాయలు 600 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. కానీ ఇవాళ రోజున శానిటైజర్ ఈవెన్ హాఫ్ లీటర్ 100 రూపాయలకు దొరకట్లేదు, మనకి 50 రూపాయలు కూడా దొరుకుతుంది. ఇందువల్ల సప్లైర్స్ బాగా పెరిగిపోయారు. ఒకప్పుడేమో షార్టేజ్, ఇప్పుడేమో బాగా సప్లైర్స్ పెరిగిపోయారు. పల్స్ ఆక్సిమీటర్ 500కి 600కి 700 కూడా దొరుకుతాం, రైట్? సో ఏమైపోయింది, సప్లై అమాంతం పెరిగిపోయేసరికి ఏమైపోయింది, ప్రైసెస్ పడిపోయాయి. సో ఇప్పుడు ప్రైసెస్ పడిపోయినప్పుడు ఆ కంపెనీ షేర్స్ పడిపోతాయి, ఆ కంపెనీకి నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారన్నా, షేర్స్ ని పట్టుకొని కూర్చుంటారా, షేర్స్ ని అమ్మేస్తారా? షేర్స్ ని అమ్మేస్తారు. షేర్స్ ని అమ్మేస్తే చేతిలో క్యాష్ వస్తుంది. క్యాష్ ని అలాగే ఎట్టబెట్టి కూర్చుంటే అదేమన్నా పిల్లల్ని పెడుతుందా నాన్న? సరే, జేబులోనే చేతిలోనే క్యాష్ పెట్టుకొని కూర్చుంటే అదేమి పిల్లల్ని పెట్టదు. కాబట్టి దాన్ని ఎక్కడో ఒక చోట సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? గోల్డ్ కానివ్వండి, గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, డివెంచర్స్ కానివ్వండి, రైట్? ఇలాంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లోకి, రిస్క్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారట, షేర్స్ ని సెల్ చేసేసి గోల్డ్ అలాగే గవర్నమెంట్ బాండ్స్ ని బై చేస్తారట. అంటే షేర్స్ పర్చేస్ చేయట్లేదు, ఈక్విటీలో, షేర్స్ అంటే నథింగ్ బట్ ఈక్విటీ, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయట్లేదు అంటున్నప్పుడు ఎవరు కూడా, అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావట్లా. కొత్త ఇన్వెస్ట్మెంట్ రానప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయనా? కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొత్త ఫ్యాక్టరీస్ రావట్లా, కొత్తగా ఎవడో ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టట్లా. అటువంటిప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయా? రావు. సో ఇలా ఈ విధంగా నెమ్మదిగా ఏమైపోతుందంట, రెసిషన్ వైపుకి వెళ్ళిపోతా ఉంటా నెమ్మదిగా. ఆల్రెడీ ఇక్కడ 3 షిఫ్ట్లు కాస్త ఒక షిఫ్ట్ వర్క్ చేస్తున్నాను. అంటే బ్యాలెన్స్ 2 షిఫ్ట్లో ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారు నాన్న? నిన్నటి దాకా ఎలా ఖర్చు పెట్టారో అదే రేంజ్ లో ఖర్చు పెడతారా, వాళ్ళు ఖర్చును తగ్గించుకుంటారా? ఖర్చును తగ్గిస్తారు. సో వీళ్ళు ఖర్చు తగ్గించడం వల్ల ఇంకొక సెక్టర్ లో డిమాండ్ తగ్గుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ పోతుంది, వాళ్ళు ఖర్చు తగ్గిస్తారు. సో ఈ విధంగా స్పైరల్ ఎఫెక్ట్, మనకి రిపర్కషన్స్ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి పాక్కుంటూ ఎంటైర్ ఎకానమీ, మనకి జీడిపి స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది, స్లంప్, కాంట్రాక్షన్, రైట్? సో ఈ స్టేజ్ లో మనకి ఇక్కడ కాంట్రాక్షన్, అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే కనుక ఏంటన్నా కాంట్రాక్షన్, రైట్? సో ఇది మనకి లింక్. అగ్రిగేట్ డిమాండ్ తగ్గడం వల్ల నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీస్ పడిపోతాయి, నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీస్ పడిపోతాయి అని చెప్పి ఇన్వెస్టర్స్ అందరూ ఈక్విటీలో నుంచి బయటకు వెళ్ళిపోయి, అంటే ఈక్విటీ షేర్స్ సెల్ చేసేసి, రైట్, గవర్నమెంట్ బాండ్స్ కానివ్వండి, లేకపోతే మన గోల్డ్ కానివ్వండి, ఇలాంటి లేకపోతే యుఎస్ డాలర్స్ కానివ్వండి, రైట్, ఇలాంటివి పర్చేస్ చేసుకుంటారు. సో నువ్వు నేను కూడా యుఎస్ డాలర్స్ పర్చేస్ చేసిన కరెన్సీ ఎక్స్చేంజ్, మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లాగా కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది.
కరెన్సీ ఎక్స్చేంజ్ లో దట్ యుఎస్ డాలర్స్ పర్చేస్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. సో ఇది మనకి అగ్రిగేట్ డిమాండ్ వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎకానమీ, కాంట్రాక్షన్ ఆఫ్ ద ఎకానమీ ఎలా జరుగుతుంది అనేది. ఇది మన ఇంటర్నల్ అంటే మన కంట్రీలో డిమాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన కంట్రీలో గూడ్స్ వేరే వాళ్ళు ఎవరు కొనరా నాన్న? మన కంట్రీలో గూడ్స్ వేరే కంట్రీ వాళ్ళు ఇంకెవరు కొనరా? దాన్ని ఏమంటారు? మన కంట్రీలో గూడ్స్ వేరే కంట్రీ వాళ్ళు పర్చేస్ చేస్తుంటే దాన్ని ఏమంటాం మనం? ఎక్స్పోర్ట్స్ అంటాం. అలాగే మన కంట్రీలో గూడ్స్ మనమే కొనుక్కుంటామా? లెట్స్ సే మనకి ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మన ఇండియాలో దొరకలేదు, లేదా కావాల్సినంత ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరగలేదు. ఏం చేసాం? ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే మన దగ్గర ఎక్సెస్ ఉన్న గూడ్స్ లేదా వేరే కంట్రీలో ఎక్కడైనా షార్టేజ్, మన దగ్గర ఎక్సెస్ ఉన్న గూడ్స్ ని మనమేమో అక్కడ వాళ్ళకి సేల్ చేస్తాం, ఎక్స్పోర్ట్స్. మన దగ్గర షార్టేజ్ ఉన్న గూడ్స్ ని వేరే కంట్రీ నుంచి తీసుకుంటాం, దాన్ని ఇంపోర్ట్స్. సో మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తూ ఇంపోర్ట్స్ చాలా తక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, మన కంట్రీలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మన కంట్రీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి, రైట్? సో మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటూ ఎక్స్పోర్ట్స్ తక్కువ చేసుకుంటున్నాం అనుకోండి, మనం ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, మన కంట్రీలో క్రియేట్ అవ్వవు, రైట్? దాని మీద కూడా మనకి ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ అనేది అది కూడా ఉంటుందంట. అంటే మన గూడ్స్ కి, మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి గూడ్స్ కి డిమాండ్ పెరిగింది అనుకోండి, మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కి డిమాండ్ పెరిగింది అనుకోండి, ఎక్కడ? ఇండియాలో కాదు. ఇండియాలో దాని గురించి మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, బట్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది వేరే కంట్రీలో. సో వేరే కంట్రీలో వాళ్ళు మన ఇండియన్ గూడ్స్ ని ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు అనుకోండి, మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో దట్ లీడ్స్ టు ఎక్స్పాన్షన్, రైట్? సో అగ్రిగేట్ డిమాండ్ లో మనకి సమరైజ్ కనుక చేసినట్లయితేనా, సో అగ్రిగేట్ ఎఫెక్టివ్ డిమాండ్ మనం సమరైజ్ కనుక చేసినట్లయితే, డొమెస్టిక్, ఇంటర్నేషనల్. డొమెస్టిక్ అంటే ఏంటి? మన కంట్రీలో ఉండేవాళ్ళు పర్చేసింగ్ పవర్, అంటే మన కంట్రీలో ఉండేవాళ్ళు మన గూడ్స్ ని పర్చేస్ చేస్తుంటే అది డొమెస్టిక్. వేరే కంట్రీ వాళ్ళు మన గూడ్స్ ని పర్చేస్ చేస్తుంటే దానికి సంబంధించి మనం ఇంటర్నేషనల్ అంటున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనం రెండు చూసాం, అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే, అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే. అగ్రిగేట్ డిమాండ్ పెరిగితే దట్ విల్ లీడ్స్ టు ఎక్స్పాన్షన్, అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే దట్ లీడ్స్ టు కాంట్రాక్షన్, రైట్? అలాగే ఇంటర్నేషనల్ లో వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ పెరిగితే, అలాగే ఇంపోర్ట్స్ పెరిగితే. ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఎక్స్పాన్షన్, ఇంపోర్ట్స్ పెరిగితే కాంట్రాక్షన్. సమరీ, ఎఫెక్టివ్ డిమాండ్ వల్ల ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్స్ ఎలా కాజ్ అవుతున్నాయి అనేది ఇది మనకి సమరీ, రైట్? సరే, నెక్స్ట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ మనం క్యాపిటల్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఒకసారి క్విక్ గా రివైజ్ చేసుకున్నాం. క్యాపిటల్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం. హౌస్ హోల్డ్స్, ఫర్మ్స్, హౌస్ హోల్డ్స్ నుంచి ఫర్మ్స్ కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వెళ్తాయి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. ఫర్మ్స్ ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూజ్ చేసుకొని ఏం తయారు చేస్తాయన్నా? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని తయారు చేసి దాన్ని మళ్ళీ ఎవరికి సప్లై చేస్తుంది? హౌస్ హోల్డ్స్. హౌస్ హోల్డ్స్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకొని ఫర్మ్ కి ఏం పే చేయాలి? ప్రైస్ పే చేయాలి. ఫర్మ్ దీన్ని ఏం చేస్తుంది? హౌస్ హోల్డ్స్ కి ల్యాండ్ కి రెంట్, లేబర్ కి వేజెస్, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్,
ఎంటర్ప్రెన్యూర్ కి డివిడెండ్ రూపంలో, ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో ఇచ్చేస్తుంది. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఫర్మ్ కి ప్రైసెస్ వచ్చాయో, అంటే ఫర్మ్ కి ఏదైతే వచ్చిందో అదంతా పనిచేస్తున్నా డివిడెండ్ రూపంలో. కంపెనీస్ కి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో, రైట్, సో కంపెనీకి ప్రైస్ వచ్చింది, దాంట్లో లేబర్కి ఇవ్వాల్సింది ఇచ్చేసింది, వేజెస్ ఇవ్వాల్సింది ఇచ్చేసింది, ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది ఇచ్చేసింది, రైట్. మిగిలినంతా ఈక్విటీ షేర్ హోల్డర్కి ఇచ్చేస్తుందా? కంపెనీ తన ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకుంటుందా? రైట్. మన సోల్ ప్రొపరేటర్ లో కానివ్వండి, ప్రొపరేటర్షిప్ అకౌంట్స్ లో కానివ్వండి, కంపెనీ అకౌంట్స్ లో కానివ్వండి, అన్నిట్లో కూడా, రైట్, పార్ట్నర్స్ కి అయితే కనుక పార్ట్నర్ షేర్ ఆఫ్ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత పార్ట్నర్స్ పనిచేసుకుంటున్నారా? పంచుకోవట్లా. సోల్ ప్రొపరేటర్ కూడా ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత విత్డ్రా చేసేసుకుంటున్నాడా? చేసుకోవట్లా. దాన్ని మనం ఏమని చూపిస్తున్నాం? సర్ప్లస్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద చూపించుకుంటున్నాం. అలాగే కంపెనీస్ కూడా ఏం చేస్తాయంట, కొంత రిజర్వ్స్ పెట్టుకుంటాయి. అలాగే హౌస్ హోల్డ్స్ కూడా వాళ్ళకి ఎంతైతే సంపాదించారో అంత ఖర్చు పెట్టేస్తారా? ఖర్చు పెట్టరు. రైట్. వాళ్ళు ఎంతైతే సంపాదించారో అంత ఖర్చు పెట్టరు. హౌస్ హోల్డ్స్ ఏం చేస్తారు? వీళ్ళు సేవింగ్స్ చేసుకుంటారు. హౌస్ హోల్డ్స్ ఏం చేస్తున్నారు? సేవింగ్స్ చేసుకుంటున్నారు. అలాగే ఫర్మ్ కూడా రిజర్వ్స్ కింద దాచుకుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫర్మ్ ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటాను. ఇప్పటిదాకా సంవత్సరానికి రేట్ 1,00,000 యూనిట్లు ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి బాగా డిమాండ్ ఉంది. అందుకని 2,00,000 యూనిట్స్ కి ప్రొడక్షన్ పెంచుదాం అనుకుంటాను. కొత్త ప్లాంట్, కొత్త ఫ్యాక్టరీ కడదాం అనుకుంటాను. మరి కొత్త ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నప్పుడు డబ్బులు కావాలి కదా. సో మరి ఫర్మ్ కి ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నప్పుడు మనీ కావాలి. మనీ కావాలనుకున్నప్పుడు వీడి ఫస్ట్ సోర్స్ ఏంటన్నా? కంపెనీ దగ్గర ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉన్నాయి. రిజర్వ్స్, ఆ తర్వాత లోన్కి వెళ్ళొచ్చు, డివెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. కానీ బ్యాంక్స్ కానీ లోన్ ఇచ్చేవాడు కానీ నాన్న ఎప్పుడు కూడా నువ్వు నీ వ్యాపారంలో ఎంత సొంత డబ్బు పెట్టావో చూస్తాడు. రైట్. సో నీ సొంత డబ్బు ₹1 ఉంటే అప్పు ఒక ₹2 వరకు పుడుతుంది నీకు. అంతేగాని నా దగ్గర పైసా లేదు, డబ్బులన్నీ మీరు ఇచ్చేయండి, పెట్టుబడి అంతా మీరు పెట్టండి, లోన్ ఇవ్వండి నాకు, నేను వ్యాపారం చేస్తాను, ప్రాఫిట్ వస్తే మీ లోన్ మీకు తీరుస్తాను అంటే ఎవడు మీకు, నీ దగ్గర పైసా లేదు ఎవడు కూడా లోన్ ఇవ్వండి. ఓన్ మనీ ఉండాలి. అంటే ఓన్ మనీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈక్విటీ. రైట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఆల్రెడీ మన దగ్గర అక్యూములేట్ ఉన్నాయి, పెట్టుకుందాం. బ్యాంకు డిబెంచర్స్, బ్యాంక్ కూడా కొంత లోన్ ఇస్తాడు, డిబెంచర్స్ కూడా కొంచెం పెట్టుబడి పెడతారు. ఇంకా నీకు డబ్బు కావాలి, లోన్ల రూపంలో రాదు. అప్పుడు ఏం చేయాలి? ఈక్విటీ రూపంలో రేస్ చేయాలి. ఈక్విటీ అంటే ఏంటి అంటే మనం కంపెనీ అకౌంట్స్ లో కూడా మీరు ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇవన్నీ కూడా చేసి ఉంటారు. సో సొంతంగా డబ్బు రేస్ చేయాలి కంపెనీ ఈక్విటీ రూపంలో. మరి ఈక్విటీలో పెట్టుబడి పెట్టేది ఎవరినైనా? హౌస్ హోల్డ్స్ ఈ సేవింగ్స్ ని ఈక్విటీ రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ ఉన్నది, ఐపీఓ ఉన్నది, అదండి ఉన్నది అందుకోసమే. అంటే హౌస్ హోల్డ్స్ తమ యొక్క సేవింగ్స్ ని ఫర్మ్స్ కి ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇస్తాయి. ఫర్మ్స్ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాయి? సో ఇవన్నీ, ఇదంతా కూడా అల్టిమేట్ గా ఏంటన్నా ఇన్వెస్ట్మెంట్. సో అల్టిమేట్ గా ఏదైతే హౌస్ హోల్డ్స్ దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో, రైట్, అందరూ ఈక్విటీలో పెట్టరు. కొంతమంది బ్యాంక్ లో ఎఫ్డి వేసుకుంటారు. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? బ్యాంక్ కూడా లోన్ రూపంలో ఇస్తున్నారు కదా. ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఎఫ్డీస్ ఏవైతున్నాయో అది మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడు? ఇదే కంపెనీకి లోన్లు ఇస్తున్నాడు. రైట్. అలాగే డిబెంచర్ హోల్డర్స్ డైరెక్ట్ గా ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి భయపడేవాడు ఏం చేస్తున్నాడు? డిబెంచర్స్ లో పెట్టుబడి పెడతాడు. కొంచెం రిస్క్ తీసుకోగలిగిన వాడు ఏం చేస్తాడు? ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో అల్టిమేట్ గా హౌస్ హోల్డ్ దాచుకున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోకి మార్చబడతాయి. ఇదే కదా మనం క్యాపిటల్ ఫార్మేషన్ గురించి చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సేవింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. క్యాపిటల్ ఫార్మేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే
ఫర్మ్స్ కి లోన్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది? ఈజీగా దొరుకుతుంది. లోన్స్ ఈజీగా దొరుకుతాయి, రైట్? సో లోన్స్ ఈజీగా జరిగినప్పుడు ఏం చేస్తాయి ఫర్మ్స్? ఎక్స్పాన్షన్, అంటే కొత్తగా ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఎప్పుడైతే కొత్తగా ఫ్యాక్టరీలు ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోవడం మొదలు పెట్టాయో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అంటే ఫ్యాక్టరీ కట్టాలంటే ఏంటన్నా సిమెంట్, ఐరన్ ఇవన్నీ కావాలి కదా మరి. కన్స్ట్రక్షన్ కి లేబర్, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో పనిచేయడానికి మళ్ళీ ఎంప్లాయీస్. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి, రైట్? అంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటే, మార్కెట్లో ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంప్లీట్ గా సేవింగ్స్ మీదే ఆధారపడి ఉండదు నాన్న. ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంప్లీట్ గా సేవింగ్స్ మీదే ఆధారపడి ఉండదు. సడన్ గా ఎవరైనా బయట కంట్రీ నుంచి వాడు కూడా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, లేదా ఫర్మ్సే వాటి దగ్గర ఉన్న రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకోవడం మొదలు పెట్టచ్చు, రైట్? అంటే ఒకవేళ హౌస్ హోల్డ్స్ దగ్గర సేవింగ్స్ లేకపోయినా ఫర్మ్స్ దగ్గర కనుక పాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటే, ఎకానమీ కనుక బాగుంది అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, రైట్? ఎకానమీలో గ్రోత్ అనేది రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండిపెండెంట్ ఫంక్షన్. అంటే సేవింగ్స్ మీద ఎక్స్క్లూజివ్ గా సేవింగ్స్ మీదే ఆధారపడి అయితే లేదు, రైట్? ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫంక్షన్. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఎక్స్పాన్షన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినప్పుడు మనకి ఎక్స్పాన్షన్. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి అనుకోండి, ఇది మళ్ళీ ఏమవుతుంది? కాంట్రాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎకానమీ జీడిపి గ్రోత్ రేట్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది, రైట్? సో ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్. సో సమరైజ్ చేసినట్లయితే సో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే తగ్గితే, సో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ఎక్స్పాన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గితే అది కాంట్రాక్షన్, రైట్? సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి. సో మిగతావన్నీ చిన్న చిన్న టాపిక్స్ కొంచెం స్పీడ్ అయిపోతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్. ఇది మీరే సింపుల్ గా చెప్పచ్చు. గవర్నమెంట్ తన యొక్క స్పెండింగ్ పెంచింది అనుకోండి, ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటాయి. ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ ఖర్చు పెడితే దాని అర్థం ఏంటి? డిమాండ్ ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్ యాక్టివిటీ స్పీడప్ అవుతుంది, ప్రొడక్షన్ యాక్టివిటీ స్టిమ్యులేట్ అవుతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీ స్టిమ్యులేట్ అయినప్పుడు జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగినప్పుడు ఏమవుతుంది? మనకి ఎక్స్పాన్షన్, రైట్? ఏది? గవర్నమెంట్ తన స్పెండింగ్ ని పెంచినప్పుడు. గవర్నమెంట్ స్పెండింగ్ మనకి రైట్ రెండు రకాల, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మనకి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే పెన్షన్స్ కానివ్వండి, స్టూడెంట్ స్కాలర్షిప్స్ కానివ్వండి, రైట్? సో ఈ విధంగా జస్ట్ కన్జంప్షన్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం, రైట్? ఇలాంటివన్నీ కూడా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఒక గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఒక హైవే కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది, ఇలాంటిదంతా కూడా మనకి గ్రోత్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఏ విధంగా స్పెండ్ చేసినా సరే, రైట్, మనకి వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ అనుకోండి, అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనుకోండి. ఎట్ ప్రెసెంట్, అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ చేతిలో నుంచి ఎవరి చేతిలోకి అయితే డబ్బులు వెళ్తున్నాయో అంతవరకు మాత్రమే బాగుంటుంది అన్న ఎకానమీ. అప్పటికప్పుడు అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రజల చేతికి డబ్బులు వచ్చినంత కాలం అగ్రిగేట్ డిమాండ్ బాగానే ఉంటుంది, ఎకానమీ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, రైట్? గవర్నమెంట్ దగ్గర డబ్బులు అయిపోయాయి అనుకోండి, గవర్నమెంట్ డబ్బులు పంచడం మానేసింది అనుకోండి, రైట్, అయిపోయింది ఎకానమీ మటాష్. అదే గవర్నమెంట్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేసింది, రైల్వే లైన్స్ వేసింది, రైట్, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది, ఏమవుతుంది అప్పుడు? ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో కొత్తగా ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఫ్యాక్టరీస్ అవి పెట్టడానికి ఛాన్స్ ఉంది, రైట్? అంటే గవర్నమెంట్ తన దగ్గర ఉన్న డబ్బుల్లో మాక్సిమం ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక చేసింది అనుకోండి, ఏమవుతుంది? ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బిజినెస్లు పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో
ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అంటే ఫ్యూచర్ లో కూడా గ్రోత్ బాగుంటుంది. సో ఈ విధంగా ఏంటంటే గవర్నమెంట్ ఏ విధంగా స్పెండ్ చేసినా కన్జంప్షన్, మనకి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి ఎక్కువ, ప్రెసెంట్ బాగానే ఉంటుంది, ఫ్యూచర్ డౌట్ఫుల్. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది అనుకోండి ఇప్పుడు బాగానే ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినప్పుడు ఇవాళకి ఇవాళ సిమెంట్ కొనాలి, ఇవాళకి ఇవాళ ఐరన్ కొనాలి, రైట్, ఇవాళకి ఇవాళ అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఈ ఎఫెక్ట్ ఫ్యూచర్ లో కూడా డిమాండ్ ఏం చేస్తుంది, పెంచుతుంది. సో అంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎక్కువ చేయాలన్న. అలానే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే చేస్తే రైట్, ఇవాళ రోజున ఒకడు ఆకలితో చచ్చిపోతున్నాడు, నువ్వు ఆగరా ఆగు, రైట్, నేను నీ కోసం రింగ్ రోడ్ వేస్తున్నాను, పక్కనే ఎయిర్పోర్ట్ కడుతున్నాను, రైట్, ఇవన్నీ చూసుకొని ప్రైవేట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి నీకు ఉద్యోగం ఇస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు జీతం వస్తుంది, ఆ జీతంతో తిందుగా ఆగు అంటే రైట్, ఈలో పాటు చచ్చి ఊరుకుంటాడు. అంటే వెల్ఫేర్ ఇంపార్టెంటే, వెల్ఫేర్ చేయాలి, వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ చేయాలి. అలా నేను కంప్లీట్ గా వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ చేస్తే రైట్ ఏమవుతుంది, ఫ్యూచర్ రైట్, ఫ్యూచర్ లో ఉండే జనరేషన్ ఏదైతే ఉందో రైట్, వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు. నన్ను ఇంకేం లేదు, మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అప్పుడు, రైట్. ఇలాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి, వెనిజులా కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ రైట్, ఓన్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులను చేసింది, రైట్. సో డబ్బులు తిని 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 పనులు చేయడం మానేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు అయిపోయాయో రైట్, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం మానేసిందో రైట్, గవర్నమెంట్ మీద రెబలిజం కానివ్వండి, రైట్, వ్యాండలిజం, గవర్నమెంట్ అసెట్స్ ని ఇంకా అల్లకల్లోలం అయిపోయింది ఎకానమీ వెనిజులా, రైట్. సో అవుట్ ఆఫ్ టాపిక్ ఇద్దాం. ఓకే, వేరియేషన్స్ ఇన్ గవర్నమెంట్ స్పెండింగ్ పెంచితే ఎక్స్పాన్షన్, గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గిస్తే కాంట్రాక్షన్, రైట్. సో టు సమ్మరైజ్ అది నాన్న. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్. మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ ఏంటి? పాలసీస్ మనకి పాలసీస్ లో ఇక్కడ మనకి రెండు చెప్తాను నాన్న. ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియా మొత్తానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్, ఆ పర్టికులర్ స్టేట్ కి స్టేట్ గవర్నమెంట్. మానిటరీ పాలసీ ఆర్బిఐ, ఎంత మనీ ప్రింట్ చేయాలి, ఎంత మనీ సర్క్యులేషన్ లో ఉండాలి, అది ఆర్బిఐ డిసైడ్ చేస్తుంది. ఫిస్కల్ అంటే జమా ఖర్చులు నాన్న, గవర్నమెంట్ కి సంబంధించిన జమా ఖర్చుల్ని ఫిస్కల్ అంటాం. సో ఫిస్కల్ పాలసీ, గవర్నమెంట్ కి రాబడి ఎలా రావాలి అంటే ఇన్కమ్ ఎలా రావాలి, గవర్నమెంట్ కి ఇన్కమ్ ఎలా వస్తుందన్న, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్, ఎక్సైజ్, అంటే ఇలాంటి డిఫరెంట్ అంటే ఇన్కమ్ ఏ విధంగా కలెక్ట్ చేయబోతోంది గవర్నమెంట్, అలాగే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతోంది, బడ్జెట్, రైట్. నథింగ్ బట్ ఫిస్కల్ పాలసీ అంటే నథింగ్ బట్ బడ్జెట్ నాన్న, రైట్. సో ఆ బడ్జెట్ మీద కూడా మనకి బిజినెస్ సైకిల్స్ ఆధారపడి ఉంటాయంట. గవర్నమెంట్ ట్యాక్సెస్ ని తగ్గించింది అనుకోండి, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ తగ్గించింది అనుకోండి, ప్రజల చేతిలో ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు పెరుగుతాయిగా, రైట్. ఇంతకు ముందు 20% ట్యాక్స్ అనుకుందాం మనం, 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి, 20% అంటే ఒక 20,000 రూపాయలు ట్యాక్స్ పే చేయంగా వాడి చేతిలో ఉన్నది 80,000 ఖర్చు పెట్టుకోగలరు. ఇప్పుడు ట్యాక్స్ ని 10% చేశారనుకోండి, రైట్, ఇప్పుడు ట్యాక్స్ ఎంత పే చేస్తాడు, 1,00,000కి 10,000 పే చేస్తాడు. వాడి దగ్గర ఇప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి ఎంత మిగిలింది, 90,000 మిగిలింది. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో అగ్రిగేట్ డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అదేవిధంగా జిఎస్టీ తగ్గించింది అనుకోండి, జిఎస్టీ 18% నుంచి 12%, లేదా 12% నుంచి 5% తగ్గించింది అనుకోండి, అల్టిమేట్ గా ప్రొడక్ట్ ప్రైస్ ఏమవుతుంది, తగ్గుతుంది. ప్రొడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడు మనం ఆల్రెడీ డిమాండ్ చాప్టర్ లో చెప్పుకున్నాం, ప్రైస్ తగ్గితే డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. అగ్రిగేట్ డిమాండ్ పెరిగినప్పుడు మనకి జీడిపి పెరుగుతుంది. అంటే ఫిస్కల్ పాలసీ బేసిస్ గా కూడా మనకి రైట్ అగ్రిగేట్ డిమాండ్ పెరగడం తగ్గడం, అలాగే ఎకానమిక్ గ్రోత్ లేదా మనకి కాంట్రాక్షన్, రైట్, ఇవి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ అంటే ఎకానమీలో మనీ ఎంత సర్క్యులేట్ అవ్వాలి, ఎకానమీలో మనీ సర్క్యులేషన్ ఎంత ఉండాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తున్నారు. సో ఏ విధంగా రెపో, రివర్స్ రెపో, రైట్, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్, వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ.
సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లను పెంచింది అనుకోండి, రైట్? ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లను పెంచింది అనుకోండి, అంటే ఆర్బీఐ నుంచి బ్యాంక్కి, ఆర్బీఐ బ్యాంక్స్ కి లోన్ ఇస్తుంది, ఆ ఇచ్చే లోన్ రేట్ పెంచింది అనుకోండి, బ్యాంక్స్ పబ్లిక్ కి కానివ్వండి, ఎంటర్ప్రైనర్స్ కానివ్వండి, లోన్ ఇచ్చే లోన్ రేట్లు కూడా ఏమవుతాయి, పెరుగుతాయి. సో ఇప్పుడు ఇది మనం మానిటరీ పాలసీ. ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ కి ఏదైతే మనీ ఇచ్చే, లోన్స్ ఇచ్చేది ఏదైతే ఉందో, ఆ లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. సో ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇచ్చే లోన్స్ పర్సెంటేజ్ ఏం చేస్తాయన్నా, పెంచుతాయి. ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు చాలా ఆనందంగా ఇంట్రెస్ట్ రేట్ నిన్నటిదాకా 10%, ఇవాళ 15%, రైట్? నేను ఇప్పుడు అర్జెంట్ గా బ్యాంక్ వెళ్ళి లోన్లు తీసుకోవాలి, ఇదే మంచి అవకాశం అని చెప్పి పరిగెడతారా బ్యాంకులకి? ఎంటర్ప్రెన్యూర్స్ లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారా? డిమాండ్ ఫర్ లోన్స్ రెడ్యూస్, డిమాండ్ ఫర్ లోన్స్ తగ్గుతాయి. డిమాండ్ ఫర్ లోన్స్ తగ్గితే నథింగ్ బట్, అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ లోన్స్ తీసుకోవడం తగ్గించారనుకోండి, అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా కొత్తగా ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నాడు, కొత్తగా ఫ్యాక్టరీ కడతాడా? ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటే కట్టడు. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయా? క్రియేట్ అవ్వవు, రైట్? సో ఆ విధంగా. అలాగే ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ కి, బ్యాంక్స్ పబ్లిక్ ఇచ్చే లోన్స్ కూడా, బ్యాంక్స్ పబ్లిక్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. హౌసింగ్ లోన్ రేట్స్ పెరుగుతాయి, మనకి కన్జ్యూమర్ లోన్స్ అంటే బైక్ కొనుక్కోవడానికి, కార్ కొనుక్కోవడానికి, ఏసీ కొనుక్కోవడానికి, వీటన్నిటికీ ఇచ్చే లోన్ రేట్ కూడా పెరుగుతాయి. ఈవెన్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి కాబట్టి నేను ఏసీ ఈ సంవత్సరం కొనలే, లేదా కార్ నెక్స్ట్ ఇయర్ కొనలే, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే అని చెప్పి ఈ విధంగా ఓవరాల్ గా డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ గుడ్స్ కూడా ఏమవుతుందన్న, తగ్గుతుంది. సో ఓవరాల్ గా అక్కడ కూడా మనకి ఏమవుతుంది, రైట్? మనకి ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. సో సమరీ కనుక చేసినట్లయితే, మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచితే ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తాయి, ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచితే కాంట్రాక్షన్, ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తే ఎక్స్పాన్షన్, రైట్? సిమిలర్లీ మనీ సప్లై కూడా దీనికి రాను. మనీ సప్లై అంటే ఆర్బీఐ ఎక్కువ ప్రింట్ చేసి రిలీజ్ చేస్తుంది, రైట్? మనీ సప్లై పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనీ సప్లై తగ్గిపోయింది అనుకోండి, రైట్, ఎక్కువ మనీని సప్లై చేయకుండా, ఎక్కువ లిక్విడిటీ ఎక్కువ లేకుండా చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది. నథింగ్ బట్ కాంట్రాక్షన్. మనీ సప్లైని పెంచితే ఎక్స్పాన్షన్, మనీ సప్లైని తగ్గిస్తే కాంట్రాక్షన్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో 3 రకాలు చెప్తాను అన్న. డైరెక్ట్ గా అక్కడ అదే పేజ్కి వెళ్దాం. సో సైకలాజికల్ ఫ్యాక్టర్ లో పిగు ఒకటి చెప్తాడు, నెక్స్ట్ వచ్చేసరికి షుమ్టర్ ఒక కేసు చెప్తాడు, నికోలస్ కాల్డర్ 3వ కేసు చెప్తాడు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్. పిగు ఆప్టిమిజం, పెసిమిజం, దీని బేస్ గా చెప్తాడు. ఎవరు? ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ చేసేవాళ్ళు ఆప్టిమిస్టిక్ గా ఉన్నారనుకోండి, రైట్, ప్రాఫిట్స్ పెరగబోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ సేల్ చేయగలను నేను అనే వాడు ఆప్టిమిస్టిక్ గా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఇంకా స్టాక్ ఉన్నా కూడా ఇంకా ప్రొడ్యూస్ చేస్తాడు, రైట్? చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నంత కాలం ఎక్స్పాన్షన్ అట. బిజినెస్ మ్యాన్ కి భయం మొదలైంది, ఒకవేళ సేల్ పడిపోతే
ఇప్పుడున్న స్టాకే నేను అమ్ముకోలేకపోతే, ఎకానమీలో లేదా మనం ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ప్రైసెస్ ఫ్యూచర్ లో పడిపోతాయేమో, ఇలా పెసిమిజం కనుక స్టార్ట్ అయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ప్రొడక్షన్ తగ్గిస్తాడు. అది నెమ్మదిగా ఈ స్లో డౌన్ మిగిలిన వాడన్నింటికి అన్ని ఇండస్ట్రీస్ కి పాకుద్ది. సో ఆప్టిమిజం, పెసిమిజం. ఆప్టిమిజం ఉన్నంత కాలం ఎక్స్పాన్షన్, పెసిమిజం ఉన్నంత కాలం కాంట్రాక్షన్, రైట్? సో అది సైకలాజికల్ ఫ్యాక్టర్ లో ఫస్ట్ది ఆప్టిమిజం, పెసిమిజం. రెండు, ష్రింటర్ చెప్తున్నాడంట ఇన్నోవేషన్. ఏదైతే కంట్రీలో ఇన్నోవేషన్ ఎక్కువ ఉందో అది గ్రోత్ ఎక్కువ ఉంటుందట, రైట్? ఇన్నోవేషన్స్ లేవు, ఇన్నోవేషన్స్ లేకపోతే గ్రోత్ తక్కువ ఉంటుందట, రైట్? ఇన్నోవేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి. కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు ఆ కొత్త టెక్నాలజీలో మనకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అటువంటిప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ ఏం చేస్తారు, ఆ కొత్త టెక్నాలజీని పర్చేస్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, రైట్? అలా ఇన్నోవేషన్ లేదనుకోండి, కొత్త టెక్నాలజీ కొనాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వవు. సో అది ఇన్నోవేషన్ బేస్గా ష్రింటర్ చెప్పినటువంటి థియరీ. ఇన్నోవేషన్ ఎక్కువ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఇన్నోవేషన్ తక్కువ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, గ్రోత్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి, గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. అది ష్రింటర్ చెప్పింది. నెక్స్ట్, నికోలస్ కోల్డర్ చెప్పిన కాబ్వెబ్ థియరీ. కాబ్వెబ్ థియరీ ప్రెసెంట్ గూడ్స్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యూచర్ ప్రొడక్షన్ ని ఎఫెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ప్రైస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యూచర్ లో ప్రొడక్షన్ యాక్టివిటీని, ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని మనకి ఎఫెక్ట్ చేస్తుందట, రైట్? ఇవాళ రోజున ప్రైస్ తక్కువ ఉందనుకోండి, ఆ ప్రైస్ తక్కువగా అలవాటు పడిపోయారు అనుకోండి, ఫ్యూచర్ లో ఒకవేళ ప్రైస్ పెరిగితే ఆ గూడ్ డిమాండ్ పడిపోతుంది, రైట్? సో అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఉన్న ప్రైసెస్ కానివ్వండి, లేకపోతే ప్రెసెంట్ ఏవైతే ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఫ్యూచర్ డిసైడ్. ఇప్పుడు కరెక్ట్ గా మనకి పెట్రోల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 1 year or 2 years కంటిన్యూ అయింది అనుకోండి, రైట్? నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానివ్వండి దీంట్లోకి మారుతారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీస్ కానివ్వండి అన్నిటిని పెంచి, రైట్? నిన్న మొన్నట్లో వచ్చిన డెసిషన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సబ్సిడీస్ ఎక్కువ ఇస్తుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సబ్సిడీస్ ఇస్తుంది, రైట్? మనకి ఎలక్ట్రిక్ 2 wheeler కానివ్వండి, 3 wheeler కానివ్వండి, మనకి ఫేమ్ అనే ప్రోగ్రామ్ కింద సబ్సిడీస్ ఇచ్చింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి లో కెపాసిటీ ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు, కానీ 80 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాటికి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. అంటే నెమ్మది ఈ పెట్రోల్ ప్రైసెస్ బాధలు భరించలేక, రైట్, నెమ్మదిగా ఫ్యూచర్ లో ఏమవుతుందన్న పెట్రోల్ మీద ఆధారపడినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొంటున్నారు. అంటే ప్రెసెంట్ పెట్రోల్ ప్రైసెస్ ఫ్యూచర్ మనకి ఈ పెట్రోల్ ఆర్ ఫ్యూయల్ బేస్డ్ ఆటోమేటివ్స్ డిమాండ్ ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. ప్రెసెంట్ అయితే ఏమవుతుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్ పెరుగుతుంది. సో అంటే ప్రెసెంట్ ప్రైస్ లెవెల్స్ ఫ్యూచర్ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్, అలాగే అక్కడ ఫ్యూచర్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాటిని డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు, రైట్? ఇది కాబ్వెబ్ ఫ్యాక్టర్. సో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లో 3. ఒకటి పిగు చెప్పిన ఆప్టిమిజం, పెసిమిజం, అలాగే ష్రింటర్ చెప్పిన ఇన్నోవేటివ్ థియరీ, అలాగే నికోలస్ కోల్డర్ చెప్పినటువంటి కాబ్వెబ్ థియరీ. నెక్స్ట్ ఇక్కడికి ఇంటర్నల్ కాజెస్ అయిపోయినాను. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కాజెస్. వార్స్. అందులో ఫస్ట్ వార్స్ జరిగాయి అనుకోండి, రైట్? గవర్నమెంట్ ఏం చేస్తుంది, మిగిలిన ఎక్స్పెండిచర్ అంతా ఆఫ్ చేస్తుంది. సో మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఎంఈసీ చదివిన వాళ్ళు అయితే కనుక మనకి 5 year ప్లాన్స్,
పాకిస్తాన్తో వారప్పుడు, చైనాతో వారప్పుడు 1965 ఆ టైంలో మనకి 5-year ప్లాన్స్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయినా మొత్తం డబ్బులన్నింటినీ తీసుకెళ్లి వార్ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. రైట్. సో అంటే మనకి నార్మల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయి వార్కి సంబంధించిన దాని మీద ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రైట్. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే నువ్వు బాంబు తయారు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టావు, ఆ బాంబుని తీసుకెళ్లి పక్క దేశం మీద వేసావు, అది అక్కడ పేలింది, దానివల్ల వాడికి నష్టం, అక్కడ బాంబు పేలడం వల్ల నీకేమైనా డబ్బులు పెరిగిపోయాయి సార్ అట్లా. రైట్. సో ఇక్కడ నువ్వు లోకల్లో నువ్వు కట్టాల్సిన డ్యామ్ ఆపేసి, లేకపోతే ఒక బ్రిడ్జ్ ఆపేసి, ఒక రోడ్ ఆపేసి మరి దాన్ని తీసుకెళ్లి బాంబు తయారు చేసి, ఇక్కడ అదే రోడ్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇక్కడ నువ్వు సిమెంట్ కొనేవాడు, ఐరన్ కొనేవాడు గవర్నమెంట్. రైట్. సో ఆ సిమెంట్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్, ఆ ఐరన్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ ఇదంతా ఉండే, కానీ నువ్వు దాన్ని ఆపేసి ఆ డబ్బులు తీసుకెళ్లి బాంబు తయారు చేసి పక్క దేశం మీద వేసి, పక్క దేశంలో కడుతున్న బ్రిడ్జ్ల మీద వాటి మీద వేసి వచ్చావు. రైట్. సో ఇక్కడ ఏమైపోయింది, దీనివల్ల డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ లేకపోతే అసలు మన కంట్రీలో ఎవరు ఉండలేం. కానీ వార్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో మిగిలిన ఖర్చులన్నీ ఆపేసుకొని మనం ఖచ్చితంగా వార్ చేయాలి. సో వార్ చేసినప్పుడు ఏమవుతుంది, కొన్ని ఉద్యోగాలు పోతాయి, అంటే స్లో డౌన్ అవుతుంది. రైట్. సో ఇది వార్స్ వల్ల బిజినెస్ సైకిల్ మీద ఉన్నటువంటి ఎఫెక్ట్. పోస్ట్ వార్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానన్నా, అవతలోడు మన మీద కొన్ని బాంబులు వేస్తుంటాడు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం దెబ్బతిని ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా మనం రీబిల్డ్ చేసుకోవాలి. రీబిల్డ్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడం మొదలు పెడుతుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ ఎకానమీ అవుతుంది, గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ షాక్. కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుందని డెఫినెట్ గా అందరూ కూడా కొత్త టెక్నాలజీని అందుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీలో ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, అలాగే కాస్ట్ తగ్గిపోతుంది, పర్ యూనిట్ కాస్ట్ తగ్గిపోతుంది. సో కొత్త టెక్నాలజీని ఎక్వైర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. కొత్త టెక్నాలజీని ఎక్వైర్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఎకానమీ నెమ్మదిగా బూమ్ ఎక్స్పాన్షన్ వైపుకి పరిగెడుతుంది. రైట్. అలాగే న్యాచురల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ డ్రాట్స్ ఎక్కువ ఉన్నాయి, వరదలు ఎక్కువ ఉన్నాయి, లేదా కరువు ఎక్కువ ఉంది. మరీ వర్షాలు ఎక్కువ ఉన్నా నష్టమే, తక్కువ ఉన్నా కూడా నష్టమే. రైట్. వర్షం 3 సంవత్సరాలు కరువు వచ్చింది నాన్న, మనకి అగ్రికల్చర్ లో యూరియా వాడరు, వర్షాలు లేనప్పుడు యూరియా ఎందుకు, సీడ్స్ ఎందుకు, ట్రాక్టర్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? సో వీళ్ళు ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ట్రాక్టర్లు ఇవి కొనడం మానేస్తారు, యూరియాలు కొనడం మానేస్తారు. సో ఇప్పుడు యూరియాలు కూడా ఏం చేస్తారు, ప్రొడక్షన్ చేయడం మానేస్తే అక్కడ ఉద్యోగాలు పోతాయి. సో ఈ విధంగా ఏంటంటే ఈ న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి బిజినెస్ సైకిల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్. సో పాపులేషన్ అనేది ఏ కంట్రీకైనా ఇంపార్టెంట్ నాన్న. సే మన ఇండియాని ఎవరైనా సరే, మ్యాక్సిమం ఏ కంట్రీ అయినా సరే ఎందుకు అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే కనుక, మన ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, అంటే పర్చేసింగ్ పవర్ ఎక్కువ, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏ కంట్రీ అయినా సరే మనతో గొడవ పెట్టుకుంటే ఆ కంట్రీని, వాళ్ళ గూడ్స్ ని ఇక్కడ అమ్మకుండా చేసేస్తాం, బ్యాన్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి ఇంత పెద్ద హ్యూజ్ మార్కెట్ పోతుంది. రైట్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్. సో పాపులేషన్ అనేది ఇంపార్టెంటే, కానీ పాపులేషన్ గ్రోత్ మరీ ఎక్కువ ఉందనుకోండి, మన ఇంట్లో ఒక 10 ఓట్లు ఉంటే, రైట్, మనకి రాజకీయ నాయకుడు పనులు ఈజీగా చేస్తాడని చెప్పి, రైట్, ఇంట్లో పాపులేషన్ పెంచుకుంటూ పోయాం అనుకోండి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు గురించి, రైట్, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఏదో ఒక పని చేసి పెడతాడు. ప్రతిరోజు అయితే నువ్వు పోషించాలిగా. రైట్. నువ్వు సంపాదించినట్టు శుభ్రంగా తినేస్తున్నారు. ఇంకా సేవింగ్స్ లేనప్పుడు మరి ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ ఉంటుంది? సో ఒక ఇంట్లోనే పాపులేషన్ ఒక లెవెల్ కి మించితే ఏ రోజు ఆ రోజు సంపాదన ఖర్చు అయిపోతుంది. అలాంటిది మరి ఎకానమీలో కూడా పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ తగ్గిపోతాయి. సేవింగ్స్ తగ్గిపోయినప్పుడు క్యాపిటల్ ఫార్మేషన్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. రైట్. సో ఈ విధంగా
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ క్రియేట్ అవుతాయి. నథింగ్ బట్ కాంట్రాక్షన్, ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. రైట్. అలాగే మనకి పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది కానీ మోడరేట్ గా ఉంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. రైట్, ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళచ్చు. ఇది మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ రిలవెన్స్. సరే ఇదంతా చదువుకున్నాను సార్, ఇది బిజినెస్ చేసేవాడు బిజినెస్ సైకిల్ గురించి తెలుసుకోవాలా, డెసిషన్ తీసుకున్నప్పుడు బిజినెస్ సైకిల్ రిలవెన్స్ ఉంటుందా డెసిషన్ కి అంటే ఎస్ ఉంటుంది. వాడు ఏ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాడు, కంట్రీ ప్రజెంట్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకొని డెసిషన్ మేకింగ్ చేయాలి నాన్న. కంట్రీ ఆల్రెడీ భూమ్ లో ఉంది, ఆల్మోస్ట్ ఇంకా పైన ఉంది నాన్న. ఇప్పుడు వాడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకో, ఒక్కవేళ అక్కడ నుంచి ఏమవుతుంది, రెసిషన్ స్టార్ట్ అయితే డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. రైట్. సో అంటే పీక్ లో ఉన్నప్పుడు వాడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. వాడు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, మనకి ట్రోలో ఉన్నప్పుడు, ఇక్కడ నుంచి రికవరీ అవుతుంది అనుకున్నప్పుడు అక్కడ కనుక ఇన్వెస్ట్ చేశాడు అనుకో, అక్కడ నుంచి అగ్రిగేట్ డిమాండ్ ఏమవుతుంది, వాడికి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. జనాలు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ఇవాళ రోజున జేబులో డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం దేని గురించైనా. రైట్. సో నువ్వు ఇలాంటి టైంలో ఏదైనా కొత్త బిజినెస్ పెట్టావు అనుకో, ఏ మెడికల్ షాపో లేకపోతే హాస్పిటల్ అయితే పర్లే. రైట్. ఏ అమ్యూజ్మెంట్ పార్కో, ఏదో కొత్తగా థియేటర్ ఏదో ఇప్పుడు కట్టావు, ఇప్పుడు కడదాం అనుకుంటున్నావు అనుకో. రైట్. అది ఎంతవరకు కరెక్ట్, జనాలు ఖర్చు పెడుతున్నారా, ఖర్చు పెట్టట్లా. అటువంటప్పుడు రైట్ నువ్వు ఈ టైంలో కనుక డెసిషన్ తీసుకుంటే తప్పు అవుతుంది. లేదు, యూఆర్ వెరీ మచ్ పెసిమిస్ట్. రైట్. నువ్వు చాలా పెసిమిస్ట్ కాదు, ఆప్టిమిస్ట్. రైట్. నేను ఇవాళ రోజున ఒక ఓషన్ పార్కో లేకపోతే ఒక అమ్యూజ్మెంట్ పార్కో కడతాను సార్, కట్టడానికి ఒక 2-3 years పడుతుంది. ఈ 2-3 years లో ఎకానమీ బాగుపడచ్చు కదా, కరెక్ట్ గా ఎకానమీ బాగుపడే టైంకి నా పార్క్ ఓపెన్ అవుతుంది. సో దట్ నాకు అది ఆపర్చునిటీ కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే కనుక క్లోజ్ అయిపోతాయి కదా. రైట్. నాకు ఇది ఆపర్చునిటీ కదా. సో ఈ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. రైట్. సో ఈ విధంగా ఆప్టిమిజం అంటే నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలని కూడా ఆ సిచ్యువేషన్, ఓకే ఇవాళ రోజున మార్కెట్ స్లంప్ లో ఉంది కానీ ఒక 2-3 years లో రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, అది నీ ఊహ అనుకో, దానికి తగ్గట్టుగా నువ్వు నీ బిజినెస్ డెసిషన్ తీసుకుంటావు. లేదు, ఇవాళ రోజున నువ్వు కొత్త ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నావు, ఆగుతావు. ఓకే మేబీ ఇక్కడ నుంచి ఎకానమీ ఏమైనా స్లో డౌన్ అవుతుందేమో. రైట్. మనం ఎకానమీ స్లో డౌన్ అయితే బెటర్ ఏంటన్నా, ల్యాండ్ రేట్లు పడిపోతాయి కదా. నువ్వు 1 ఎకరం కొనాల్సిన 1 కోటి రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు నీకు 50 లక్షలకే 1 ఎకరం వచ్చేస్తుంది. కాబట్టి మనకి పెసిమిజం ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఓకే ఎకానమీ ఇప్పుడు ఆల్రెడీ చాలా హైలో ఉంది కదా, మనం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం ఆగుదాం, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ స్లో డౌన్ అయితే కాస్ట్ అంతా తగ్గుతుంది కదా, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తగ్గుతుంది కదా అని చెప్పి ఆగుతాడు. అలా ప్రతి ఒక్కరు ఆగడం మొదలు పెట్టేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. సో ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఆ గ్రోత్ ని మెయింటైన్ చేయడమే గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్ నా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఇప్పటికే చాలా ఎకానమీ గ్రో అయింది కదా, ఇక్కడ నుంచి ఎకానమీ స్లో డౌన్ అవుతుందేమో, మనం ఖర్చు తగ్గించుకుందాం, హౌస్ హోల్డ్స్ ఏమో ఖర్చు తగ్గించుకుందాం అనుకుంటారు. ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఏమో ఇన్వెస్ట్మెంట్స్ ని పోస్ట్ పోన్ చేస్తారు, పడిపోయిన తర్వాత, మార్కెట్ పడిపోయిన తర్వాత అప్పుడు కొందాం. సో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు దాన్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ రావాలి, నమ్మకం కలిగించాలి. అటు ఎంటర్ప్రెన్యూర్స్ కానివ్వండి, హౌస్ హోల్డ్స్ కానివ్వండి, ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అవబోతోంది, మీరు మీ ఖర్చును తగ్గించొద్దు అనే ఒక నమ్మకాన్ని కలిగించినట్లయితే అంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇది మనకి రిలవెన్స్, ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది రిలవెన్స్. అయితే ఎకానమీ స్లో డౌన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ నష్టపోతారా, అందరూ నష్టపోవాల్సిందేనా అంటే, చీప్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ సే మన కరోనా ఫస్ట్ వేవ్ టైము, లాక్డౌన్స్ టైంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు. సో అంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ప్రైవేట్ కార్స్ కానివ్వండి, ఇవన్నీ సొంతంగా కార్స్ ఎంతమందికి ఉంటాయి. కొత్త కార్ సేల్స్ తగ్గిపోయాయి కానీ సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ పెరిగాయట. సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ మనం చీప్ గూడ్స్ అనుకుందాం, కొత్త కార్స్ మనకి ఇన్ఫీరియర్ గూడ్స్ అనుకుందాం. సో
రెసిషన్ టైంలో ఇన్ఫీరియర్ గూడ్స్ సుపీరియర్ గూడ్స్ ఏవైతున్నాయో వాటి డిమాండ్ తగ్గుతుంది, ఇన్ఫీరియర్ గూడ్స్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే సుపీరియర్ గుడ్ కొనే తాహత లేదు. ఇట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్ బై ఇన్ఫీరియర్ గుడ్. సో అంటే ఇన్ఫీరియర్ గూడ్స్ డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో బిజినెస్ సైకిల్ ఎఫెక్ట్ అందరి మీద ఒకే రకంగా ఉండదు. రైట్, కొన్ని బిజినెస్లు డిప్రెషన్ టైంలో బాగుపడతాయి, కొన్ని బిజినెస్లు రికవరీ టైంలో బాగుపడతాయి. సో ప్రతి సైకిల్ కూడా ప్రతి బిజినెస్ ని ఒకే రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఒకే లెవెల్లో ఎఫెక్ట్ చేస్తుంది అనేది చెప్పలేము. రైట్, అలాగే ఆ టైమింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, టైమింగ్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ కానివ్వండి, ఇదంతా కూడా ఎంటర్ప్రెన్యూర్ యొక్క గట్స్ దాని మీద ఆధారపడి రైట్ వాడు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడతో ఒకసారి ఒక సింగిల్ రీడింగ్ ఇచ్చేసి బిట్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో మనం ఆ బిట్స్ లో కనుక డౌట్స్ అని ఉంటే ఆ బిట్స్ సెషన్ మనం లైవ్ తీసుకున్నాం. సెషన్ ఎండ్ చేస్తున్నాను.